సంపర క్షేత్రంలో కోలాహలంగా శాకాంబరి వేడుకలు. శక్తి క్షేత్ర విశిష్టతను వివరిస్తూ శాకాంబరిగా దర్శనమిచ్చిన విజయ దుర్గాదేవి. సకాల వర్షాలు, పాడి పంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని, దేశం సస్యక్షేమలంగా ఉండాలని కోరుతూ శక్తి క్షేత్ర ప్రసిద్ధ వేడుకైన శాకాంబరి మహోత్సవాలను కాకినాడ జిల్లా పెదపూడి మండలం సంపర క్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఆషాఢ వేడుకల్లో భాగంగా ఆగస్టు 7 శుక్రవారాన్ని ఆషాఢ పవిత్ర మాసంగా భావిస్తూ ఆలయ ప్రధానార్చకులు వేద పండితులు కండవల్లి హనుమంతాచార్యుల ఆధ్వర్యంలో శాకాంబరి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా విజయ దుర్గాదేవిని అలంకృతం చేశారు. శాకాంబరి దేవిగా విజయ దుర్గాదేవి దర్శనమివ్వడంతో భక్తులు పులకింతలయ్యారు. జిల్లా నలుమూలల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చి విజయ దుర్గాదేవిని దర్శించారు. మహిళలు సౌభాగ్య వరాలను కోరుతూ సహస్ర కుంకుమ పూజలను నిర్వహించారు. మరి శాకాంబరి వేడుకలను మీరు దర్శించి తరించండి. विशेष कुंकुम पूजा समर्पयामि. పెంపైన నీరాజనం, భక్తి పెంపైన నీరాజనం, యోగేంద్ర హృదయాలు రోగేటి మా తల్లి బాగైన అందలకు నీరాజనం, బంగారు నీరాజనం, భక్తి పొంగారు నీరాజనం, నెలకాల్పుడిందాన బలపు వీణలు నీటు మా తల్లి గాజులకు నీరాజనం, రాగాల నీరాజనం, భక్తి తాళాల నీరాజనం, మనుగాడి హృదయాలు తిమిరాలు సమయించి మా తల్లి నవ్వులకు నీరాజనం, ముత్యాల నీరాజనం, భక్తి ముత్యాల నీరాజనం, శక్తుల కాంతితో చిచ్చరిసి అలరారు మా తల్లి ముంగురకు నీరాజనం, రతనాల నీరాజనం, భక్తి జతనాల నీరాజనం, పసిబిడ్డలను చేసి ప్రజనల్ల పాలించు మా తల్లి చూపులకు నీరాజనం, అనురాగ నీరాజనం, భక్తి కనురాగ నీరాజనం, సహరాన కనిపించు ఎనబింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం, నిండైన నీరాజనం, భక్తి మెండైన నీరాజనం, చేతి పిల్లల బోలు గాలి కళ్ళల నాడు మా తల్లి కురులకు నీరాజనం, నీలాల నీరాజనం, భక్తి భావాల నీరాజనం, జగదేక మరుని సర్వేశ చేసిని మా తల్లి చూపులకు నీరాజనం, నిలబెట్టు నీరాజనం, భక్తి నిలబెట్టు నీరాజనం, భక్తి నిలబెట్టు నీరాజనం, శ్రీ త్రిపుర సుందరికి మణిదీపవాసినికి మంగళం, మంగళం నిత్య శుభమంగళం, ఓంకార రూపిణికి ఓంకార వాసినికి శ్రీ బీజవాసినికి మంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం, ఆపదలు బాపేటి సంపదలను సగేటి శ్రీనగరవాసినికి మంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం, వేదాలు నాదాలు శిరసంచి మృక్కేటి శ్రీ. కాకినాడ జిల్లా పెదపూడి మండలం సంప్ర గ్రామంలో వేయించేస్తున్న ప్రాచీన విజయదుర్గామ్మవారి దేవాలయంలో ఆషాఢ మాసం 4వ శుక్రవారం రోజున అమ్మవారిని శాకాంబరి మాతగా అలంకరించి పూజించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అమ్మవారిని శాకాంబరి మాతగా అలంకరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రాతకాలం అమ్మవారి పంచామృత అభిషేకం, అలాగే సామూహిక కుంకుమ పూజలు, లలితా పారాయణ కార్యక్రమం జరిగి అనంతరం అమ్మవారు భక్తులందరికీ కూడా శాకాంబరి దేవిగా దర్శనాన్ని కలుగజేస్తుంది. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాలైన కూరగాయలతో ప్రత్యేకమైన అలంకరణ చేయడం జరిగింది.
ఈ శాకాంబరి ఉత్సవం యొక్క విశేషం ఏమిటంటే ఒకనొక సమయంలో మన భూలోకంలో కరువు కాటకాలు ఏర్పడి పంటల పండగ ప్రజలందరూ కూడా కష్టపడుతూ ఉంటే అట్లాంటి సమయంలో అమ్మవారు శాకాంబరి మాతగా ఉద్భవించి అనేక నేత్రాలతో అమ్మవారు అవతారం పొంది ఒక నేత్రం ద్వారా ఈ భూలోకంలోకి నీటిని విడుదల చేసింది. ఆ నీరు నదులుగా అలాగే చెరువులుగా ప్రవాహంగా మొత్తం భూలోకం అంతా కూడా సస్యశ్యామలమైంది. ఆ నీటితో పంటలు పండించడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఈ లోపు అమ్మవారు శాకాంబరిగా అవతరించి మానవులందరికీ కూడా కూరగాయలు అలాగే పళ్ళు అలాగే ఆకుకూరలు పట్టుకుని అమ్మవారు మానవులందరికీ కూడా ఆ శాఖలన్నీ కూడా పంచింది. అందుచేత ఈ అమ్మవారిని శాకాంబరి మాత అంటారు. ఇట్లాంటి అమ్మవారిని పూజించడం చేత మనకు సంవత్సరం పొడుగునా కూడా మనకు అన్నపానీయాలు లోటు లేకుండా అమ్మవారు చూస్తుంది. అందుచేత అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే కమిటీ వారు భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని అలాగే చక్కగా మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకి అసౌకర్యం కలగకుండా కమిటీ వారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా సమకూర్చి ప్రసాదాన్ని అందించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం శక్తికి.